వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్దశ సర్గః. సతం పితృసఖం బుద్ధ్వా పూజయామాస రాఘవః. సతస్య కులమవ్యగ్రం అధపప్రచ్ఛ నామ చ. అగస్త్యుల వారి ఆశ్రమం నుండి పంచవటికి వెళుతూ మార్గమధ్యంలో మరి ఆ ఇప్ప చెట్ల యొక్క వనమును దాటిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు దాటిన తర్వాత ఉత్తర దిశగా ఎత్తైనటువంటి ఒక పీఠభూమి లాంటి ప్రదేశము ఉంటుంది. ఆ ప్రదేశము దాటిన తర్వాత పర్వత ప్రాంతంలో, పర్వతానికి సమీపంలో పంచవటి ఉంటుంది అని చెప్పి అగస్త్యుల వారు చెప్పినట్లుగా మరి ఆ ఇప్ప చెట్ల యొక్క వనమును దాటి ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికీ అక్కడ తాము ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటిదైన ఒక పెద్ద పక్షి గ్రద్ద కనిపించింది. సాధారణంగా గ్రద్ద కనిపించడం, పక్షి కనిపించడం సామాన్యమే అయినప్పటికీ కూడా అది అంత పెద్దదిగా ఉన్నది. అందులోనూ కూడా ఆ పక్షి రామలక్ష్మణుల్ని చూస్తూ ఉన్నది. దానితో వారు ముందు రాక్షసుడేమో అని చెప్పి అనుకున్నారు. మరి అలా చూస్తున్నటువంటి రామలక్ష్మణులతోటి ఆ పక్షి, నాయన, నేను మీ తండ్రి గారైనటువంటి దశరథునికి స్నేహితుడిని, కావున నా వల్ల మీకు అపాయమేమీ లేదు అని చెప్పి ఆ గృధ్రరాజు రామచంద్రమూర్తితోటి చాలా ఆప్యాయంగా, అనునయంగా తెలియజేశారు. పైగా ప్రేణయన్నివా, ఎంతో ప్రీతితోటి, ఆనందంతో, మిమ్మల్ని చూడటం నాకు ఎంతో ఆనందకరం, మీ రాక నాకు ఆనందాన్ని ఇస్తున్నది అని చెబుతూ ఎంతో ఆనందపడుతూ, పైగా స్నేహితుని యొక్క కుమారుడు వచ్చాడు అని అంటే స్నేహితుడిని చూచినటువంటి ఆనందము, ఆ ఆప్యాయత, ఆదరము అనేవి వస్తాయి కదా. అలాగా ఆ గృధ్రరాజు గ్రద్ద రాముణ్ణి చూచి, మీ తండ్రి గారైనటువంటి దశరథుని యొక్క స్నేహితుడినయ్యా నేను అని చెప్పి నా వల్ల మీకు అపాయమేమీ లేదు, రండి అని చెప్పి ఆహ్వానించింది. ఆహ్వానించిన తర్వాత ఇంకా రాముడు ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి పెద్దదైన ఆ పక్షిని తన తండ్రి యొక్క స్నేహితుడనే విషయాన్ని తెలుసుకున్నవాడై సహ రాఘవ తం పితృసఖం బుద్ధ్వా, తండ్రి గారి స్నేహితుడిగా తెలుసుకుని పూజయామాస, ఎంతో గౌరవంతో సత్కరించే విధంగా ఆరాధనా భావనతోటి వారిని, ఆ గ్రద్దను పూజించాడు. అధ సహ అవ్యగ్రం తస్య కులం నామచ పప్రచ్ఛ. మొదటైతే ఆ పక్షిని చూసిన వెంటనే ఏమిటి ఇంత పెద్దగా ఉన్నది, ఈ పక్షి వల్ల మనకేమైనా ఇబ్బంది, ఆపద ఉన్నదేమో, అసలు పక్షేనా లేకపోతే పక్షి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడా అని ఈ భావనలు కలిగి మాట్లాడడానికి, దగ్గరకి వెళ్ళడానికి కొంత సావధానంగాను, అంటే ఏమిటి, జాగ్రత్తగా వెళ్ళాలనే భావనతో ఉన్నారు. కానీ తండ్రి గారి యొక్క స్నేహితుడు అనే విషయం తెలిసిన వెంటనే వీరిలో, సీతారామ లక్ష్మణుల్లో ఆ భయము కానీ బెరుకు కానీ ఏమీ లేవు. అంటే రామలక్ష్మణుడికి భయం అనేది కాదు, మరి రాక్షసుడు కనుక అయినట్లయితే వెంటనే యుద్ధం చేయాలి, కావున దానికి సిద్ధపడే విధంగా వారు సావధానంగా ఉన్నారన్నమాట. అయితే తండ్రి గారి స్నేహితుడని తెలిసేటప్పటికీ అవ్యగ్రం, ఇంకా కలవరపాటు కానీ తొందరపాటు కానీ
ఏమీ లేకుండా చాలా వారు ప్రశాంతంగా ఆయనతోటి ఆ గ్రద్దతోటి గృధ్రరాజుతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అయ్యా మీరెవరు, మీ పేరేమిటి అని చెప్పి వారి యొక్క వంశ వృత్తాంతమును ఏ వంశానికి చెందినవారు అని చెప్పి, అలాగే వారి పేరేమిటి అని చెప్పి ఆ జటాయువుని రామచంద్రమూర్తి ఇలా అడుగుతూ ఉన్నాడు. రామస్య వచనం శ్రుత్వా సర్వభూత సముద్భవం ఆచచక్ష ద్విజస్తస్మై కులమాత్మానమేవచ. రాముడు ఎంతో గౌరవ భావనతోటి ఈ విధంగా తన గురించి తన వంశం గురించి అడిగేటప్పటికీ ఆ జటాయువు కూడా రాముని మాటలు వినేటప్పటికీ ఎంతో ఆనందించారట. ఎందుకంటే స్మితభాషి, మితభాషి, పూర్వభాషి, మధుర భాషి అని చెప్పి మాట్లాడడంలో ఎన్ని సుగుణములైతే ఉండాలో అన్ని సుగుణములు కూడా కలిగిన వాడు రామచంద్రమూర్తి. అందుకనే రాముడి మాటలు విని ఎంతో ఆనందించిన వాడై మరి రాముడికి తన వంశవృత్తాంతాన్ని చెప్పదలుచుకున్న వాడై చెప్పాలని చెప్పి ప్రారంభిస్తూ సందర్భానుగుణంగా అసలు మొత్తం ఈ సృష్టి క్రమాన్ని క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాడు జటాయువు. రామస్య వచనం శ్రుత్వా, రాముని యొక్క మాటలు వినటువంటి ద్విజ ఆ పక్షి ఆ జటాయువు సర్వభూత సముద్భవం, సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క పుట్టుక గురించి, అలాగే కులం తన యొక్క వంశము గురించి కూడా, ఆత్మానమేవచ తన పేరుని గురించి కూడా తస్మై ఆచచక్షే రామచంద్రమూర్తికి ఈ విధంగా చెప్పనారంభించాడు. అంటే అసలు సర్వభూతం సకల ప్రాణుల యొక్క పుట్టుక ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది, వారిలో తాను ఎలా పుట్టాను అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. పూర్వకాలే మహాబాహో ఏ ప్రజాపతయో భవన్ తాన్మే నిగతత సర్వాన్ ఆదిత శృణు రాఘవ. ఇంకా తన పుట్టుక చెబుతూ అసలు సకల ప్రాణుల యొక్క పుట్టుకను కూడా సందర్భానుగుణంగా చెబుతూ ఇలా అంటున్నాడు. మహాబాహో, గొప్ప బాహువులు కలిగినటువంటి బలపరాక్రమాలు కలిగిన ఓ రామచంద్ర, పూర్వకాలే ఏ ప్రజాపతయ భవన్, పూర్వకాలంలో మొదటగా ఎవరైతే ప్రజాపతులుగా ఉన్నారో వారి గురించి చెబుతాను విను అని చెప్పి అన్నారు. బ్రహ్మగారు తాను సృష్టిని చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు కొంతమందిని ప్రజాపతులను తన ద్వారా సృష్టించి వారి ద్వారా ఈ సృష్టి మొత్తాన్ని కూడా నిర్మింపజేస్తాడు, సృష్టింపజేస్తారు. అలాగా బ్రహ్మగారి నుండి ఆవిర్భవించి అంటే ఆ పరంపరలో ఆ తరువాత ప్రజాపతులుగా ఉండి, అంటే ప్రజాపతుల యొక్క వారి యొక్క కార్యం ఏమిటి అంటే జీవులన్నింటినీ కూడా సృష్టించడము, వాటికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి స్థానాలను కల్పించడము, ఆ వంశములన్నింటినీ కూడా సృష్టించడం ఈ ప్రజాపతుల యొక్క కార్యం అన్నమాట. కావున పూర్వం ఎవరైతే ప్రజాపతులుగా ఉన్నారో, ఎవరైతే ఈ సృష్టినంతటినీ కూడా నిర్మించారో, జీవులన్నింటినీ కూడా ఎవరైతే సృష్టించారో వారందరి గురించి చెబుతాను రామచంద్ర, వినవయ్యా అని చెప్పి అంటూ మొదటి నుంచి కూడా చెబుతున్నాడు. కర్దమ ప్రథమస్తేషాం విక్రీతస్తదనంతరం శేషశ్చ సంశ్రయశ్చైవ బహుపుత్రశ్చ వీర్యవాన్. ఇంకా ప్రజాపతుల యొక్క వారి గురించి చెబుతూ మొట్టమొదటి ప్రజాపతి కర్దమ ప్రజాపతి అని చెబుతున్నారు. అంటే ఈ సృష్టిని నిర్మించడంలో మొదటివాడిగా కర్దమ ప్రజాపతి చెప్పబడ్డాడనమాట. రాఘవ, రఘువంశీయుడైనటువంటి ఓ రామచంద్ర, తేషాం ప్రథమ కర్దమ. ఎలాగైతే వైవస్వతో మనుర్నామ మాననీయో మనీషిణాం ఆసీత్ మహీక్షితామాద్య ప్రణవశ్చందసామివ అని చెప్పి రఘువంశం వారి యొక్క చరిత్రను చెబుతూ వైవస్వతుడు అనే మనువు ఉండేవాడు, రాజులందరికీ కూడా మొదటివాడు, వేదానికి ఓంకారం ఏ విధంగా అయితే మొదటగా ఉన్నదో అదేవిధంగా ఈ రఘువంశానికి రాజులకి మొదటివాడు వైవస్వత మనువు అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా ఇక్కడ రాముడితోటి
మరి జటాయువు చెబుతూ ఉన్నాడు. ప్రజాపతులందరిలో కూడా మొదటి ప్రజాపతి కర్దమ ప్రజాపతి. కర్దమ తదనంతరం విక్రీత శేషశ్చ అని అంటూ ఆ కర్దమ ప్రజాపతి తర్వాత విక్రీతుడు, అదేవిధంగా శేషుడు, అలాగే వీర్యవాన్ సంశ్రయశ్చైవ. సంశ్రయుడు అనేవారు. ఆయన యొక్క విశేషం ఏమిటి అంటే బహుపుత్ర, ఎంతోమంది సంతానాన్ని కన్నటువంటి వాడు. వీర్యవాన్ పరాక్రమవంతుడు అయినటువంటి సంశ్రయశ్చైవ, సంశ్రయుడు అనే ప్రజాపతి ఉండేవారు అని అన్నారంటే కర్దముడు, ఆ తర్వాత విక్రీతుడు, ఆ తర్వాత శేషుడు, అదేవిధంగా సంశ్రయుడు అని వీరి గురించి చెప్పి ఇంకా చెబుతున్నారు. స్థాణుర్మరీచిరత్రిశ్చ క్రతుశ్చైవ మహాబలః పులస్త్యశ్చాంగిరాశ్చైవ ప్రచేతాః పులహస్తథా. ఆ నలుగురితో పాటు ఇంకా ప్రజాపతులు ఉన్నారు అని చెప్పి అంటూ స్థాణువు అనే ఆయన, మరీచి, అత్రిహి, అదేవిధంగా మహా గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాడైన క్రతువు అనే ప్రజాపతి, పులశ్చుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, అదేవిధంగా పులహుడు అని చెప్పి వీరందరూ కూడా ఉన్నారు అని అంటూ ఇక స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులశ్చుడు, అంగిరసుడు, ప్రచేతసుడు అని చెప్పి వీరి గురించి కూడా చెప్పాడు. అంటే ఇంతకుముందు 4, వీళ్ళొక 7, మొత్తం 11 మంది ఇప్పటికి వచ్చారు. ఇంకా ఆ తర్వాత దక్షో వివస్వానపరః అరిష్టనేమిశ్చ రాఘవ కాశ్యపశ్చ మహాతేజాః తేషామాసీచ్చ పశ్చిమః అని అంటూ ఇంకా ఆ తర్వాత దక్షుడు, ఇంకా ఆ తర్వాత వివస్వంతుడు ప్రజాపతులుగా ఉన్నారు. వారి తర్వాత అరిష్టనేమి అని ఖ్యాతిగాంచినటువంటి కశ్యప ప్రజాపతి ఉన్నారు. ఈ కశ్యప ప్రజాపతే ఈ విధంగా ఇలాగా మొత్తం ప్రజాపతులు ఎంతమంది అనే విషయాన్ని చెబుతూ ఇంకా చివరి ప్రజాపతి కశ్యప ప్రజాపతి అనే విషయాన్ని చెప్పారు. ప్రజాపతులలో వరుసగా కనుక చూసినట్లయితే కర్దముడు, అలాగే కశ్యపుడు చివరివాడు అని చెప్పి అనుకున్నాం. ఈ వరుస చూస్తే కర్దముడు, విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులశ్చుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, అలాగే చివరగా కశ్యపుడు అని చెప్పి ఇలాగా మొత్తం 15 మంది ప్రజాపతులు ఉన్నారు అని చెప్పి ఆ ప్రజాపతులందరి యొక్క పేర్లు కూడా తెలియజేశారు. జటాయువు రాముడికి చెప్పాడు. మరి వారి ద్వారా ఎలాగా సంతానోత్పత్తి, వారి ద్వారా సృష్టి ఎలా జరిగిందనే విషయాన్ని చెబుతూ ప్రజాపతేస్తు దక్షస్య బభూవృతి విశ్రుతం షష్టిర్దుహితరో రామ యశస్విన్యో మహాయశః. రామచంద్ర, ఆ 15 మంది ప్రజాపతిలో దక్ష ప్రజాపతికి 60 మంది సంతానం అని అంటూ మహాయశః రామభద్ర, గొప్ప కీర్తి గడించినటువంటి వాడా, ప్రజాపతే దక్షస్యతు, ప్రజాపతి అయినటువంటి ఆ దక్షునికి యశస్విన్యః షష్టిః దుహితరః, కీర్తిమంతులైనటువంటి సౌందర్యవతులైనటువంటి 60 మంది కుమార్తెలు కలిగారు. 60 మంది కుమార్తెలు ఉన్నారు అని చెప్పి ప్రసిద్ధిగా వినిపిస్తున్నది. అంటే దక్ష ప్రజాపతికి 60 మంది కన్యలు కలిగారన్నమాట. వారిలో కాశ్యప ప్రతిజగ్రాహ తాసామష్టౌ సుమధ్యమాః అదితించైవ ధనుమప్యధ కాళికాం తామ్రాం క్రోధవశాం చైవ మనుం చాప్యనలామపి. దక్ష ప్రజాపతి వారి యొక్క 60 మంది సంతానంలో 8 మందిని కశ్యప ప్రజాపతి వివాహమాడారు అని అంటూ తాసాం, ఆ 60 మంది కుమారుల్లో సుమధ్యమాహ, అందమైనటువంటి వారైన, చక్కటి సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి వారైన వారిని 8 మందిని కాశ్యపుడు వివాహమాడారు అని చెప్పి అన్నారు. ఎవరు వారు అని చెబుతూ అదితించైవ,
ఈ 8 మంది చూడండి, అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మను, అనల అని చెప్పి ఈ 8 మందిని, దక్ష ప్రజాపతి యొక్క కూతురులైనటువంటి కుమార్తెలైన ఈ 8 మందిని కాశ్యపులు వారు భార్యగా గ్రహించారు, స్వీకరించారు అని అన్నారు. ఇక్కడ చూడండి, అయితే మనకు భాగవతం మొదలైనటువంటి గ్రంథాల్లో దదౌస దశధర్మాయ కాశ్యపాయ త్రయోదశ అని చెప్పినట్లుగా మరి దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 10 మందిని ధర్మునికి, 13 మందిని కాశ్యపునికి ఇచ్చినట్లుగా మనకు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ 8 మందిని అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఆ 13 మందిలో 8 మంది యొక్క విశేషాన్ని ఇక్కడ సందర్భానుగుణంగా చెబుతున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు అన్నమాట. ఇలాగా అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవశ, మనువు, అనల అనే ఈ పేర్లు కలిగినటువంటి 8 మందిని కూడా కాశ్యపులు గ్రహించారు. ఇక వారి ద్వారా సంతానం అనేది, ఆ సృష్టి క్రమం అనేది నడిచిందన్నమాట కాశ్యపుల వారి నుండి. తాస్తు కన్యాస్తతః ప్రీతః కాశ్యపః పునరబ్రవీత్ పుత్రాంస్త్రైలోక్య భర్తॄన్వై జనయిష్యథ మత్సమాన్. వారిని గ్రహించిన తర్వాత ఆ 8 మంది భార్యలతోటి కూడా కాశ్యపుల వారు అంటూ ఉన్నారు, మీరు నా ద్వారా నాతో సమానమైనటువంటి వారైన గొప్ప తేజస్సంపన్నులు, వీర్యవంతులైనటువంటి సంతానాన్ని కనండి అని చెప్పి వారు చెప్పారు. తతః కాశ్యపః ప్రీతః, కాశ్యపుల వారు ఎంతో ఆనందించినటువంటి వారై పునః తాః కన్యాః, ఆ కన్యలతోటి ఈ విధంగా అంటున్నారు, త్రైలోక్య భర్తॄన్, ముల్లోకాలను కూడా భరించడంలో సమర్థులైనటువంటి వారు, అదేవిధంగా అంటే భరించడంలో అంటే రక్షించడంలోనూ పాలించడంలోనూ కూడా సమర్థులైనటువంటి వారు, మత్సమాన్, నాతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు అయిన పుత్రాన్ జనయిష్యథ, పుత్రులను కనండి, పుత్రులకు జన్మనివ్వండి, జనింపజేయండి ఇత్యబ్రవీత్ అని కాశ్యపులు ఆ భార్యలైనటువంటి 8 మందితోటి కూడా చెప్పారట. చెబితే అక్కడ మరి సంతానాన్ని పొందేటటువంటి సందర్భంలో భార్యాభర్తలు ఇరువురు కూడా చాలా అనుకూలమైనటువంటి బుద్ధితోటి, సామరస్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి బుద్ధితో కనుక సంతానాన్ని వాళ్ళు కన్నట్లయితే ఆ పుట్టేటటువంటి సంతానము యోగ్యులుగాను, సౌమ్యులుగాను, అదేవిధంగా మంచి మనస్సు కలిగిన వారుగాను అవుతారు. అలా కాకుండా భార్యాభర్తలలో ఎవరైనా సరే కొంత విమనస్కులై, లేకపోతే కొంత వ్యతిరేక భావనతో కనుక ఆ సంతానాన్ని కన్నట్లయితే అప్పుడు ఆ పుట్టేటటువంటి వారిలో కూడా భావాలు వ్యతిరేకమైనటువంటి భావాలతోటి, క్రూరమైనటువంటి భావాలతోటి, అంటే ఏది మాట్లాడినా సరే ఎదురు పలికేటటువంటి భావాలతోటి పుడతారు అని చెప్పి పెద్దలు తెలియజేస్తున్నారు. అందుకనే కొత్తగా పెళ్ళైనటువంటి వారిని మన పెద్దవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండండి, ఒకరి మీద ఒకరు అనురాగంతో ఉండండి అని చెప్పి మరింత వారి మధ్యలో అనురాగాన్ని కలుగజేస్తూ వారిలో మానసికమైనటువంటి అంటే ఎటువంటి వ్యతిరేకతలు లేకుండా చేయటానికి పెద్దలు ప్రయత్నించడంలో కారణం ఏమిటి అంటే, వారు ఒకరి మనసును ఒకరు తెలుసుకుని పరస్పరం అన్యోన్యమైనటువంటి భావనతో, ఒకే రకమైనటువంటి సాత్వికమైనటువంటి భావనతో కనుక సంతానాన్ని కన్నట్లయితే ఆ సంతానం లోకోద్ధారకులవుతారు. అదేవిధంగా సౌమ్యులు, ధర్మాత్ములు, అదేవిధంగా వీర్యవంతులైనటువంటి వారు జన్మిస్తారు అని చెప్పి మరి ఇక్కడ కాశ్యపులు తన భార్యలతోటి ఎంతో ఆనందంగా సంతానాన్ని కనదాము, సంతానానికి జన్మనివ్వండి అని చెబితే అదితి వెంటనే ఎంతో ఆనందంతో అదితిస్తన్మనారామ దితిశ్చ మనుజర్షభ కాళికా చ మహాబాహో శేషాస్త్వమనసో భవన్. మహాబాహో, గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి రామచంద్ర, మనుజర్షభ,
మనుషులలో నరశ్రేష్ఠుడు అయినటువంటి ఓ రామా, ఆ 8 మంది భార్యలలో అదితి తన్మనాహ అభవతు. కశ్యపుల వారి యొక్క మనస్సులో ఏ ఆలోచన అయితే ఉన్నదో అదే ఆలోచన ఈమె యొక్క మనస్సులో కూడా, అదితి యొక్క మనస్సులో కూడా ఉన్నది. వారు ఏ విధంగా ఆనందంగా సంతానాన్ని జనింపజేయాలనుకున్నారో ఈమె కూడా అదే రకమైనటువంటి ఆలోచనలతో ఉన్నది. ఇక్కడ మనకు వివాహంలో కూడా వేదమంత్రాల్లో వాటిలో చెప్పేటటువంటి ఆంతర్యము, అక్కడ వరుడితోటి కొన్ని మంత్రాలు కూడా చెప్పిస్తారు కొన్ని సందర్భాల్లో. నా మనస్సు ఏదైతే ఉన్నదో అదే నీ మనస్సు కూడా అవ్వాలి, నీ మనస్సులో ఏదైతే ఆలోచన ఉన్నదో అదే నా మనస్సులో కూడా ఉండాలి, మన ఇద్దరి మనస్సులో ఆలోచనలు ఒకటే అయి ఉండాలి అని చెప్పి ఆ విధంగా ప్రతి క్రియలోనూ కూడా పరమార్థము, ప్రతి క్రియలోనూ కూడా వివాహంలో ఆ వధూవరులను ఒకే మనస్సు కలిగినటువంటి వారిగా, పరస్పరం అన్యోన్య అనురాగం కలిగినటువంటి వారిగా చేయడానికే ఆ మంత్రములన్నీ కూడాను. అందుకనే వివాహాన్ని కేవలము వేడుకగా కాకుండా అదొక వైదికపరమైనటువంటి సంస్కారంగా కనుక చక్కగా నిర్వర్తించుకున్నట్లయితే అప్పుడు మరింత సత్ఫలితములు అనేవి వస్తాయి అని మనకు పెద్దలు చెబుతుంటారు. అలాగే ఇక్కడ చూడండి, కాశ్యపుల వారు సంతానాన్ని జనింపజేద్దాము అనేటప్పటికీ అదితి ఆయన మనస్సులో ఏదైతే ఉన్నదో అదే విధంగా ఈమె కూడా స్పందించింది. ఎంతో అనురాగంతో, ఆనందంతో స్పందించింది ఆమె. ఆయన మనస్సులో ఉన్న విషయాన్నే ఈమె కూడా పొందింది. ఇక దితిశ్చ, అయితే అదితి ఉత్సాహంగాను ఆయనతో మమేకమయ్యే విధంగా చెప్పింది. ఆ తర్వాత ఉన్నటువంటి వారు దితిహి కాళికాచ ధనువు, ధనుశ్చ అంటూ దితి, కాళిక, ధనువు వీరు ముగ్గురు కూడా సంతానాన్ని కనాలి అని చెప్పి అనుకున్నారు. కానీ అదితి కాశ్యపుల వారి యొక్క మనస్సుతోటి ఏ విధంగా అయితే తన్మయత్వాన్ని పొందిందో అంతటి తన్మయత్వాన్ని వీరు మిగతా వారు పొందలేదన్నమాట. అయితే వీరు కూడా సంతానాన్ని కనడానికి వాళ్ళు సుముఖంగానే ఉన్నారు. అదే మాట చెబుతున్నారు. దితి, కాళిక, ధనువు వీరు కూడా మరి కాశ్యపుల వారితోటి ఆ సంతానాన్ని జనింపజేయటానికి వారు కూడా ఇష్టపడ్డారు. అయితే ఇప్పుడు చూడండి, 8 మంది భార్యల్లోనూ కూడా అదితి, దితి, కాళిక, ధనువు ఈ నలుగురు సంతానాన్ని కనడానికి వాళ్ళు సుముఖతను వ్యక్తపరిచారు. అందులోనూ కూడా అదితి తన్మయత్వంతో సుముఖతను వ్యక్తపరిచింది. మరి మిగతా వారు శేషాహ అమనసహ అభవన్. ఇక మిగతా వారు సంతానాన్ని కనడానికి, అందులోను పుత్రోత్పత్తిని పొందటానికి వాళ్ళ మనస్సు అంగీకరించలేదు, విమనస్కులుగా ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ చూసినట్లయితే అదితి, దితి, కాళిక, ధనువు అని నలుగురు ప్రౌఢులైన పుత్రులను జన్మచేయడానికంటే ఉత్తములైనటువంటి వారిని, లోకోద్ధరణ చేసేటటువంటి వారిని, లోకమును పాలించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారిని, అటువంటి వారికి జన్మనివ్వటానికి ఈ నలుగురు కూడా మనస్సు కలిగినటువంటి వారే అనుకూలంగా ఉన్నారు. ఇక మిగిలిన నలుగురు ఏవైతే ఉన్నారో వాళ్ళు పుత్రోత్పత్తి యందు శ్రద్ధ లేకుండా ఉన్నారు. మరి అందువలన వారి స్వభావంలో కొంత వ్యత్యాసము, వారి జన్మలలో కూడా కొంత వ్యత్యాసములు అనేవి కలిగాయి. మరి ఆ వ్యత్యాసములేంటి, ఎవరికి ఎటువంటి సంతానం అనేది కలిగింది, ఆ విశేషాలను, ఆ సంతానంలో మరి జటాయువు ఎవరికి చెందినటువంటి వాడు, ఈ విశేషాలన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సతం పితృసఖం బుద్ధ్వా పూజయామాస రాఘవః సతస్య కులమవ్యగ్రం అధపప్రచ్ఛ నామ చ రామస్య వచనం శ్రుత్వా సర్వభూత సముద్భవం ఆచచక్షద్విజస్తస్మై కులమాత్మానమేవ చ పూర్వకాలే మహాబాహో ఏ ప్రజాపతయో భవన్ తాన్మే నిగదతః సర్వాన్ ఆదితః శృణు రాఘవ కర్దమః ప్రథమస్తేషాం విక్రీతస్తదనంతరం శేషశ్చ సంశ్రయశ్చైవ
బహుపుత్రశ్చ వీర్యవాన్ స్థాణుర్మరీచిరత్రిశ్చ క్రతుశ్చైవ మహాబలః పులస్త్యశ్చాంగిరాశ్చైవ ప్రచేతాః పులహస్తథా దక్షో వివస్వానపరః అరిష్టనేమిశ్చ రాఘవ కాశ్యపశ్చ మహాతేజాః తేషామాసీచ్చ పశ్చిమః ప్రజాపతేస్తు దక్షశ్చ బభూవురితి విశ్రుతం షష్ఠిర్దుహితరో రామ యశస్విన్యో మహాయశః కాశ్యపః ప్రతిజగ్రాహ తాసామష్టౌ సుమధ్యమాః అదితించ తితించైవ ధనుమప్యధ కాళికాం తామ్రాం క్రోధవశాం చైవ మనుంచాప్యనలామపి తాస్తు కన్యాస్తతః ప్రీతః కాశ్యపః పునరబ్రవీత్ పుత్రాంస్త్రైలోక్యభర్తॄన్ వై జనయిష్యథ మత్సమాన్ అదితిస్తన్మనారామ దితిశ్చ మనుజర్షభ కాళికా చ మహాబాహో శేషాస్త్వమనసో భవన్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్దశ సర్గే ఏకాదశ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh